నా ఫ్రెండ్ ఎప్పుడు హ్యాపీ యాప్ గురించే మాట్లాడుతుంటాడు. అసలు ఈ డేటింగ్ యాప్ ఇద్దరిని ఎలా కలుపుతుంది? పైగా కామన్ ప్లేసెస్కి వచ్చే వాళ్ళని. ఒకవేళ నేను క్రికెట్ టర్ఫ్లో చూసిన అమ్మాయి కనిపిస్తుందేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఓ మై గాడ్, ఇది తనే. హాయ్, మీరు నిన్న క్రికెట్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను కూడా మిమ్మల్ని చూశాను. అండ్ యూ లుక్ సో ప్రిటీ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు ఆడాలనిపిస్తుంది. ఓ అవునా? అయితే ఈ సాటర్డే నేను ఖాళీ. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో జాయిన్ అవ్వచ్చు. యా, షూర్. ఓకే, అయితే లెట్స్ ప్లే టుగెదర్ దిస్ వీకెండ్. యా, డీల్. షల్ వి ప్లే? లెట్స్ గో. Find your crush in the places you love. Download Happen right now from the link in the description. ఇది వద్దులే, 2 డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చే. ఒక టైమింగ్ సెన్సు లేదు, మన్ను లేదు. ఎందుకు వస్తారా? ఊరికే బస్సులు ఎక్కొచ్చేస్తారు. ఏదో పొడి చేద్దామని. తీరా ఛాన్స్ వస్తే ఇలా దొబ్బించుకుంటారు. నీ వల్ల ఎంత లాసో తెలుసా? సిగరెట్ సిటీకి అలవాటు పడ్డాడు ఈ హౌలాగాడు. ఈ పనిలోని బీకేయాలి అర్జెంటుగా. సార్ ఇంకోసారి అలా జరగదు సార్. ఇంకోసారి నేను పెట్టుకునే ఆప్షన్ లేదు. కానీ నువ్వు పని చేయి, నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ అలా చేయకండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకేంటే డిస్కషన్? దొబ్బే ఫస్ట్. సార్ ప్లీజ్ సార్. దొబ్బే. ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు? చిన్న పనుండి. ఏమైంది? ఏం లేదు గాని మళ్ళీ ఏమైందిరా అమ్మాయికి? అన్నం తిన్నంటోంది పాపం. అవునా? ఎక్కడుంది అది? రూమ్లో ఉంది. నువ్వు ప్లేట్లో పెట్టి తీసుకురా, నేను తీసుకెళ్ళిస్తా. సరే. నేను ఇస్తాలే. ఏంటే మరదల పిల్ల, అన్నం తిన్ను అన్నావంట? అవును, ఇప్పుడు అది కూడా నీకు అడిగే చేయాలా? ఓ అలాగింగా. ఎస్. నిన్ను అలా తిట్టడానికి చాలా కారణాలున్నాయి మీనాక్షి. నువ్వు తింటే చెప్తా. పర్లేదు, ఇంతకు ముందే చాలా తిట్లు తిన్నాను, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నీ ఎక్స్ట్రా ఫుడ్ ఏం వద్దు నాకు. పోనీ నేను తినిపిస్తే తింటావా? సరే. బావా, ఫస్ట్ టైం నేను అంత కోపంగా చూడడం ఇవాళ. నీలో నన్ను నేను చూసుకున్నాను మీనాక్షి. నేను కోల్పోయినవేవి నువ్వు కోల్పోకూడదనే అలా తిట్టాను. నాలో నిన్ను చూసుకున్నావా? అర్థం కాలేదు.
ఒకసారి టెర్రస్ మీద రాత్రి నా గోల్ ఇది కాదు, రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదని చెప్పాను, గుర్తుందా? అవునవును గుర్తుంది. నాకు సినిమా డైరెక్టర్ అవ్వాలని ఉండేది. ఏంటి, నిజంగానా? మ్మ్. సినిమా పిచ్చోడి అంటే ఏమో అనుకున్నా, ఎందుకా? ముందు నేను చెప్పేది పూర్తిగా విను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. హీరో కమ్ రైటర్ అవ్వాలనుకునేవాడిని. కానీ కాలేజ్కి వచ్చాక నా ఫేస్ వాల్యూ అంటే అర్థమయ్యి రైటర్ కమ్ డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఆ తర్వాత ఏముంది, బీటెక్ ఫినిష్ చేశా. ఇంట్లో జాబ్ సర్చింగ్ అని చెప్పి స్క్రిప్ట్ పట్టుకుని అన్ని ఆఫీసులు తిరిగా. కొందరు తర్వాత రమ్మన్నారు, ఇంకొందరు తిట్టి పంపించారు. ఒక 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నా. సార్ ఇక్కడ లేడు బాబు, వెళ్ళిపోండి, మీరు తొందర వెళ్ళిపోండి. ఇంకొందరు లోపలికి రానివ్వలేదు. పని నేర్చుకుందామని ఫస్ట్ అసిస్టెంట్ లాగా జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యా. అప్పుడే ఒకరోజు ఒక ఆఫీస్ ముందు మా కాలేజ్ ఫ్రెండ్ని కలిసాను. ఏం లేదురా, ఇప్పుడే డైరెక్టర్ బయటకు వెళ్ళాడు, టీ తాగుదామని కిందకు వచ్చిన. బ్రో హాయ్. హే, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. అయినా కాలేజీలో ఉండేటప్పుడు పిల్లిలా ఉండేటోడివి, ఇప్పుడు సినిమా తీయడానికి వచ్చావా? ఇంకా లేదు బ్రో, నీకు తెలిసిందే కదా, ఎక్కడిస్తారేమోనని ఇంకెక్కడ చెప్పలేదు. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే షిఫ్ట్ అయ్యారా? యా, రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం డాడీ పని మీద. నేను ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను, ఒకడు తక్కువ అయ్యాడు. నువ్వేమైనా ఫ్రీగా ఉంటే చెప్పు, కావాలంటే రిఫర్ చేస్తాను. బ్రో నువ్వు చెప్పు బ్రో, ఎక్కడికి ఎప్పుడు రమ్మంటే అక్కడికి వస్తా, తప్పకుండా వస్తా. నా కాంటాక్ట్ ఉంది కదా నీ దగ్గర? యా ఉంది. ఒకసారి రేపు నాకు కాల్ చేయవా, మనం డైరెక్టర్ని వెళ్ళి కలుద్దాం. ఓకే బ్రో, సరేనా? థ్యాంక్ యూ. రేపు Bye. ఫోన్ చేయి, తప్పకుండా. వెళ్ళొస్తా, బాయ్. అలా మా కాలేజ్ ఫ్రెండ్ వల్ల అసిస్టెంట్ లాగా జాయిన్ అయ్యా. ఓకే మధు రెడీయా? రెడీ సార్. ఓకే మౌలి, యా ఓకే. శైలు, ఓకే కొన్ని రోజులు బాగానే పనిచేశా సెట్స్లో. యాక్షన్. ఒకరోజు షూట్ అయ్యాక అసిస్టెంట్స్ అందరం కలిసి ఒక ఓపెన్ ఏరియాలో కూర్చున్నాం. వాళ్ళు మందు తాగుతుంటే నేను మంచిగా తింటూ వాళ్ళ కబుర్లు వింటూ కూర్చున్నా. అప్పుడు తీసుకున్న ఒక డెసిషన్ నా లైఫ్ని ఇలా టర్న్ చేస్తాను అనుకోలేదు. మూవీ అవుట్పుట్ బాగా వచ్చింది కదా? అవును మామ, సూపర్ వచ్చింది మామ. మామ అంతా మన వాళ్ళే మామ, మనం లేకపోతే అసలు పనే జరిగేది కాదు. రాయ్, ఏంట్రా నువ్వు, నీ లివర్ నువ్వు డ్యామేజ్ చేయవా? బ్రో నాకు అలవాట్లేదు బ్రో, మీరు కానివ్వండి. రే మాకుండేవురా మరి. తాగితే అదే అలవాటు అవుతుంది, మూసుకుని తాగరా ఫస్ట్ నువ్వు. బ్రో వద్దులే బ్రో, మీరు కానివ్వండి, పర్లేదు, నేను కంపెనీ ఇస్తా. రేయ్ తాగరా, ఏమవుతుంది? ఇది మీ ఊరు కాదు, సిటీ. ఇక్కడ లైఫ్ స్టైల్ కొంచెం అలవాటుగా మామ. నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టుండు. ఎవడేమంటాడు చెప్పు నిన్ను? నువ్వు కలుపురా, తాగుతాడు. సరే ఒక్క పెగ్గి బ్రో ప్లీజ్. నాకు తెలుసు మామ. చేసుకోట్టు. చేస్. ఎట్లుంది? అది బాగుందా? ఉప్పు లైన్లోకి వచ్చావు. సిగరెట్ ఉందా? కానీ కానీ అలా నేను వాటికి అలవాటు పడ్డాక ఒకరోజు షూట్కి అది అవసరమైన వస్తువు తీసుకురమ్మని బయటికి పంపించాడు మా డైరెక్టర్. అది తీసుకుని వస్తుండగా దారిలో సిగరెట్ తీసుకుందామని ఆగాను. అక్కడ యూపీఐ పని చేయడం వల్ల టైం పట్టింది. తర్వాత తీసుకుని సెట్కి వెళ్ళాను. వెళ్ళగానే డైరెక్టర్ గారు ఇంకెంతసేపు అండి, టైం అవుతుంది. అయిపోయిందమ్మా, వస్తున్నారు. మీరు ఒక 5 మినిట్స్ కూర్చోండి. 5 మినిట్స్ కూర్చోండి. కూల్ రా, ఎందుకు సీరియస్ అవుతున్నావు? చిన్న సీనే కదా. వచ్చేస్తున్నాడు సార్. 2 ఎక్కడ సన్లైట్ చూసావు కదా, ఆమె చూడు ఎలా ఎగురుతుందో. ఫోన్ ఎవరికి? నాకే.
ఫోన్. ఎట్లాంటి పెడతారా అసలు? చేసుకోండి మీరే. సార్ 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 రెడీ సార్. వీడేనా? ఒక టైమింగ్ సెన్సు లేదు, మన్ను లేదు. ఎందుకు వస్తారా? ఊరికే బస్సులు ఎక్కొచ్చేస్తారు. ఏదో పొడి చేద్దామని. తీరా ఛాన్స్ వస్తే ఇలా దొబ్బించుకుంటారు. నీ వల్ల ఎంత లాసో తెలుసా? ఇట్రా. సిగరెట్ సిటీకి అలవాటు పడ్డాడు ఈ హౌలాగాడు. ఈ పండ్లోండి బీకేయాలి అర్జెంటుగా. సార్ తీసేయి. సార్ సార్ ఏమైంది సార్? ఏమైందా? దా. నీ వల్ల సన్లైట్ దొబ్బింది. ఈ సెటప్ అంతా మళ్ళీ వేయాలి. రేపు ఈవినింగ్ దాకా అందరం వెయిట్ చేయాలి. మొత్తం దండగా. మళ్ళీ ఏమైందని అడుగుతున్నావు? అమ్మాయి చూడు ఎలా అరుస్తుందో. సార్ ఇంకోసారి మాట్లాడుతున్నావు. నా పరువు అంతా పోయింది. అమ్మాయి నన్నే అరుస్తుంది తెలుసా? ఇంకోసారి నేను పెట్టుకునే ఆప్షన్ లేదు. కానీ నువ్వు పని చేయి. నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను పనిలోనే తీసేసా. సార్ 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 వెళ్ళిపో. సార్ సార్ అలా చేయకండి సార్. నువ్వు పదా. సార్ సార్ నీతో నాకేంటే డిస్కషన్? నువ్వు దొబ్బే ఫస్ట్. నువ్వు దొబ్బే ఫస్ట్. ఇక్కడ నుండి అనవసరంగా బూతులు తిట్టుకోవద్దు. దొబ్బే ఫస్ట్. ఆ తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిసింది. నన్ను తిట్టి భయపెట్టి మళ్ళీ జాబ్లో జాయిన్ చేయించారు. సరే వాళ్ళ కోసం కొన్నాళ్ళ జాబ్ చేసి తర్వాత మళ్ళీ నా ప్రయత్నం నేను చేసుకుందాం అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కుదరలేదు. కాదు, పరిస్థితులు కుదరనివ్వలేదు. అందుకే నన్ను ప్రతిసారి లేట్ అవుతే అలా వెళ్ళిపోతావు. మరి ఇంకా నీకు పిచ్చేమో అనుకున్నా. ఏంటే? ఏం లేదు. అందుకే నీలో నన్ను నేను చూసుకుంటున్నా అనేది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనిపిస్తోంది. కొత్త జాబ్, కొత్త ఫ్రెండ్స్, సిటీ లైఫ్, వీటన్నిటిలో పడి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంతే. అంతేగాని నిన్నేదో రెస్ట్రిక్ట్ చేయాలని కాదు. ఫ్రెండ్లీగా ఉండు, పర్లేదు. కానీ ఈ లవ్ గివ్ లాంటివి వద్దు, సరేనా? ఓకే గానీ నువ్వు రాసిన స్టోరీలో ఏదైనా స్క్రిప్ట్ ఉంటే ఇవ్వచ్చుగా, చదువుతాను. అది నా రూమ్లో. తింటోందా? నువ్వు తినిపిస్తున్నావా? అవును. ఎప్పుడైనా నాకు ఇలా పెట్టావురా? నువ్వు ఎప్పుడు ఇలా అడగలేదు కదే, అందుకే నాకు ఛాన్స్ రాలేదు. బానే కవర్ చేస్తున్నావు. అన్నం తిందువురా. సరే సరే మీనాక్షి, గుడ్ నైట్. హాయ్ మీనాక్షి, నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఆకాష్. ఈవినింగ్ కల్లా అయిపోతుంది. ఓ వావ్, బాగానే ఇంప్రూవ్ అయ్యావు. థ్యాంక్ యూ. ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? బయటికి వెళ్దామా? ఎందుకు? ఊరికే అలా ఫ్రెండ్లీగా. మీకేం పని పట్టలేదా? ఎప్పుడు చూడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటావు. హలో మిస్ మీనాక్షి, నేనేం వేరే ఇంటెన్షన్తో అడగలేదు. మనం ఫ్రెండ్లీగా ఉంటే వర్క్ ఫాస్ట్గా అవుతుందని అడిగాను. అయినా ఫ్రెండ్లీగా అడిగితే తప్పేంటి? నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు. నీకు ఈవినింగ్ వరకు టైం ఉంది. నీ కింద పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు రావాలని ఉంటే ఆఫీస్ టైమింగ్కి 1 hour ముందే పార్కింగ్ దగ్గరకు వచ్చేసాయి, లేదంటే నీ ఇష్టం. తప్పుగా మాట్లాడానా? అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. వెళ్ళాలా వద్దా? బావ అయితే వద్దన్నాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంతే, అంతేగాని నిన్నేదో రెస్ట్రిక్ట్ చేయాలని కాదు. ఫ్రెండ్లీగా ఉండు, పర్లేదు. అయినా ఫ్రెండ్గా వెళ్తే తప్పేముంది కదా?
ఎలాగో వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నాడు. వెళ్దాం. హలో, ఎందుకు నవ్వుతున్నావు? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఎలా? అదంతే. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దాం? కాఫీకి వెళ్దామా? చాట్కి? మూవీకి వెళ్దామా? మూవీకి వెళ్దాం. మీరు ఎలా అంటే అలా రాణి గారు. మీనాక్షి, ఏమైంది? చిన్న కాల్. ఓకే. హలో బావా. ఎక్కడున్నావు? ఇంకా కిందకి రాలేదు? బావా, అది చెప్పడం మర్చిపోయా. నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను. అవునా? ఏ ఫ్రెండ్? గీత అని నా కొలీగ్. వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అంట. సో సెలబ్రేషన్స్కి. అవునా? ఓకే. వాళ్ళ లొకేషన్ పెట్టి నేను వచ్చి పిక్ చేసుకుంటా. వద్దులే బావా, తను డ్రాప్ చేస్తా అంది. ఎందుకు తనకి ఇబ్బంది? నేను ఉన్నా కదా. అలా కాదు బావా, ఇక్కడ టైం పట్టేలా ఉంది. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళి అత్తయ్యకి కూరగాయలు కట్ చేసి ఇవ్వు. సరే, నేను బయలుదేరుతున్నా. అయితే నువ్వు జాగ్రత్తగా వచ్చేసాయి. బావా, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. ఓకే, బాయ్. ఏమైనా అవసరం అయితే కాల్ చేయి. అయిపోయిందా? బాగుంది కదా సినిమా? బాగుంది. నచ్చిందా నీకు? రేయ్, ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఊరిపోరన్నా కదా, ఇదేరా మామ. అవునరా మామ, ఊరు నుంచి ఇప్పుడే ఫ్రెష్గా దిగినట్టుంది. ఏం చేస్తాం, ఇలాంటి పప్పు కాలాగే పడతారు పోర్లంతా. మసాలా కర్రీ పెట్టిస్తా, తింటదేమో అడుగు. బ్రో బ్రో సారీ బ్రో. ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదు. ఏమన్నావు? నేనేమనలే బ్రో, ఆగండి బ్రో ప్లీజ్. ఫిగర్ బ్రో, మిమ్మల్ని కాదు బ్రో, వదలండి. ఆకాష్ బ్రో జర ఆగు బ్రో. సారీ బ్రో. ఇంకోసారి రిపీట్ అయిందనుకో. బ్రో సారీ బ్రో. సారీ సారీ. ఏంటలా కుట్టేశావు? హీరోలు సినిమాలోనే కాదు మేడం, బయట మాలా కూడా ఉంటారు. నేమన్నా సినిమా హీరో అనుకుంటున్నావు కొట్టడానికి? అవన్నీ సినిమాలోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో కాదు. ఇక్కడ సైడ్ కాపు. ఇక్కడ మీరు నెక్స్ట్ స్ట్రీట్లో కదా? అవును, కానీ ఎవరైనా చూస్తే పెంట పెంట అయిపోతుంది. హే, ఇంత భయం ఏంటి నీకు? నేను ఇంతేలే, నువ్వు ఫస్ట్ సైడ్ కాపు. ఆపుతున్నాను, ముందు ఆపుతా.
ఓకే బాయ్. ఓయ్ ఏంటి? రేపు ఆఫీస్లో ట్రెడిషనల్ డే, నువ్వు ట్రెడిషనల్ వేసుకొని వచ్చాయి. అవునా? నాకెవరు చెప్పలేదే. ఇప్పుడు నేను చెప్పాను కదా, అందరికీ మెసేజ్ చేస్తాను. అయినా రోజు అలానే కదా నేను రెడీ అయ్యేది. అది కరెక్టే, కానీ నువ్వు రేపు శారీ కట్టుకొని రావచ్చు కదా. ఓకే ట్రై చేస్తా. సరే బాయ్. రేపు శారీ కట్టుకొని రావచ్చు కదా. ఏం చీర కట్టుకోను? రెడ్డా ఎల్లోనా? అసలు శారీ కట్టుకోనా? ఏ శారీ కొట్టుకొస్తుంది? ఎల్లో, రెడ్, బ్లాక్. చూసేద్దాం. ఈరోజు ఆఫీస్లో ట్రెడిషనల్ డే కాదని తెలిసిపోయింది ఏంటి? చా, అనవసరంగా హోప్స్ పెట్టుకున్నాను. ఇక్కడ సారీకే దిక్కులేదు, ఇంకా రెడ్, ఎల్లో, బ్లాక్ అని. అయినా ఆశగా అద్దండాలి వద్దులే. అసలు ట్రెడిషనల్ వేసుకొని రమ్మంటే ఎందుకు వేసుకొని రాలేదు? పాషా సార్, ఒకసారి మీనాక్షి నేను అర్జెంట్గా రమ్మన్నానని చెప్పు. ఓకే సార్. హలో సార్. రమ్మన్నారంట. వచ్చి కూర్చో. సడన్గా ఈ లుక్ ఏంటి? పిచ్చా? నువ్వేగా ట్రెడిషనల్ డే అని చెప్పి శారీలో రమ్మన్నావు. అవును అవును కదా. కాదు, నేను ఒక్కదానే చీర కట్టుకొని వచ్చాను. ఆఫీస్లో ఎవ్వరూ ట్రెడిషనల్గా రెడీ అవ్వలేదే. వీళ్ళు అంత సీరియస్గా తీసుకోరు, ఏం చెప్పినా పట్టించుకోరు. వాళ్ళ గురించి వదిలేలే. అబ్బచ్చా, మరి మీరేం చేస్తున్నారంట? మీరెందుకు వేసుకోలేదు? అంటే అది నా దగ్గర డ్రెస్ లేదు, అందుకే. అవును, ఇందాక నువ్వు వచ్చేటప్పుడు ఈ రెగ్యులర్ చుడిదార్లో వచ్చావు కదా, ఇప్పుడేంటి సడన్గా శారీలోకి వచ్చేసావు? అదా, అంటే చీరలో వస్తే దిష్టి తాకుద్దని చెప్పి నార్మల్ డ్రెస్లో వచ్చా. అబ్బా అవునా? ఇప్పుడు నిజం చెప్పు. ఇంట్లో అడిగితే ఏం చెప్పాలో తెలీదు, అందుకే చీరని బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇక్కడ రెస్ట్ రూమ్లో చేంజ్ చేసుకున్నా. వెరీ గుడ్. సరే కానీ ఎందుకు రమ్మన్నావు? ఎందుకు రమ్మన్నావు? ఏం లేదు, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, అది చెప్పడానికే రమ్మన్నాను. అంటే రోజు బాగోనా? అంటే దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఈరోజు శారీ కట్టుకున్నావు కదా, ఇంకా అందంగా ఉన్నావు. సరే. సరేనా? సరేనే. మీను, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? మీను, ఐ రియలీ లైక్ యూ.
అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక పెంట పెడతామని చెప్పి. మొన్న ట్రైనర్ అన్నావు, నిన్న ఫ్రెండ్ అన్నావు, ఈరోజు ఇష్టం అన్నావు, రేపు ప్రేమ అంటావు. సిగ్గుందా కొంచెమన్నా? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ట్రైనర్ అయితే చెప్పింది వినాలా? Finally, India won the World Cup. Don't settle for less. Find someone who wins over your heart on Happen. So what are you waiting for? Click the link below to download.